దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి. ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. ఇందాక నాకు కొత్త టర్మ్ ఇది. మనోహర్ గారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్. సో అట్లాగే వైజాగ్ హ్యాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరపున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలు ఇంక డిలే చేయకూడదు. ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఎప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాను. అంటే కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా, ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగటం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వండి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించద్దు. ఇంత ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకారు.